చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుంటే అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. కొన్ని వారములుగా విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇదనను కూడా కొన్ని విషయాలు విశ్వాసం గురించి నేను బోధిస్తాను. కొన్ని విషయాలు విశ్వాసం లేకుండా దేవునికి మన ఇష్టముగా బ్రతలేమని వాక్యం సెలవిస్తోంది. విశ్వాసం అంటే విశ్వాసంలో కనబడవలసినటువంటి కనీస లక్షణం. అదే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసం అనేటువంటిది వినుట వలన మనకి కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. విశ్వాసంలో ప్రతి వాళ్ళము ఎదగచ్చని బైబిల్ చెప్తూ ఉంది. అందుకనే విశ్వాస సంబంధమైన వాక్యాన్ని మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటూ ఉంటామో అంతగా విశ్వాసంలో మనం బలపడుతుంటాం. దేవుణ్ణి మనం తెలుసుకుంటూ ఉంటాం. మన విశ్వాసం అంతా కూడా దేవుని పైనే ఆధారపడింది. అందుకని ఆ దేవుని తెలుసుకునే కొలది మనం విశ్వాసంలో బలపడుతుంటాం. ఇవన్నీ ఎందుకు తెలిసిన ప్రయత్నం చేస్తున్నామంటే విశ్వాసమును కూర్చుంటే ఏదో కొంత జ్ఞానం మనం సంపాదించుకుంటామని కాదు, కానీ ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాటి ద్వారా మన పరిస్థితులను మనము మార్చుకోవచ్చు. అందుకని ఇక్కడ మనకు పౌలు కూడా కింద లిస్ట్ ఇచ్చినప్పుడు ఆయన విశ్వాసమును బట్టి అంటాడు. చాలా మందిని గురించి మాట్లాడతారు. వారందరూ చాలా చాలా వేరువేరు కాలాల్లో వేరువేరు ప్రాంతాల్లో జీవించేటువంటి వారు, వేరువేరు పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అయినను వారందరిలో ఒకటి మాత్రము కామన్ గా మనకు కనబడుతుంది. అదేంటంటే విశ్వాసం. అంటే అదేం చెప్తుందంటే ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే దానికి పరిష్కారం మాత్రం ఒక దగ్గర దొరుకుతుందని అర్థం. అదే విశ్వాసం. ఇంకా వేరే వేరే ఎందులోనూ లేదు. పరిష్కారం కేవలం విశ్వాసంలో ఉంది. అందుకని చూడండి, విశ్వాసం చేతనే ప్రతిదీ చేస్తాను బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ హేబేలు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి అర్పణని దేవుని దగ్గర తీసుకుని వచ్చాడంట. అలాగే నోవాహు, అలాగే మోషే, అలాగే హానోకు, అలాగే దావీదు, సంసోను, ఇలాగ చాలా మంది భక్తులందరూ కూడా విశ్వాసం ద్వారానే చాలా కార్యాలు వాళ్ళు చేశారు. అందుకని చూడండి, వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు మనం కూడా ఎవరు ఏదో ఒక స్థితిలో మనం ఉంటాం. వారిని పోలిన స్థితి మన జీవితంలో కూడా ఉంటుంది. వాళ్ళు ఎలాగైతే విశ్వాసంతో కార్యాన్ని జరిగించుకున్నారో ఈ రోజుల్లో కూడా విశ్వాసంతోనే కార్యాలు జరుగుతాయి. అందుకని విశ్వాసం అంటే మన జీవితాలకు అంత ప్రాముఖ్యం. మన ఇచ్చినా, దేవునికి ఇచ్చినా, సమర్పించినా, లేదంటే ప్రార్థన చేసినా, ఏమి చేసినా సరే అంతా కూడా విశ్వాసంతోనే చేయాలనేటువంటిది బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి కార్యం. విశ్వాసం అంటే మనం చేసే ప్రతి కార్యము కవర్ చేసేటువంటిది. మనం వేరు కార్యాలు చేస్తుండొచ్చు. ప్రతి కార్యంలో కూడా విశ్వాసం అంటే కనబడాలి. ప్రతి కార్యంలో దేవుడు విశ్వాసం ఉన్న దాన్ని చూస్తున్నాడు. హేబేలు అర్పణ తీసుకున్నప్పుడు దేవుడు అర్పణను చూడలేదు, హేబేలు ఉన్న విశ్వాసాన్ని చూశాడు. అలాగే నోవాహుకి దేవుడు చెప్పినట్లుగా ఆ ఓడను కడుతున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడో ఆ ప్రయాసాన్ని చూడలేదు, కానీ ఆ ప్రయాసం వెనకాల దేవుని యొక్క మాటను నమ్మినటువంటి నోవాహు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. అలాగే అబ్రహాము కూడా, అలాగే శారాయి, అలాగే దావీదు, వీళ్ళందరూ కూడా భక్తులందరూ, సంసోను, వీళ్ళందరూ కూడా కార్యాలు చేసినప్పుడు దాని వెనకాల ఎక్కడో దగ్గర విశ్వాసం ఉందన్న విషయాన్ని పౌలు మనకి ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు మనకి అలా అనిపించదు, కానీ యాక్చువల్గా అది విశ్వాసం ఉందని బైబిల్లో పౌలు మనకు చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఏంటంటే చాలా చాలా క్రియల ద్వారా దేవుని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటాం. కానీ పౌలు చెప్తున్నాడు, క్రియలు ఇంపార్టెంటే కానీ క్రియలు దేవుని ఇంప్రెస్ చేయవు, విశ్వాసమే దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా ఉండలేము. అందుకనే ఈ విశ్వాసం అంత ప్రాముఖ్యం అంటున్నాం. విశ్వాసం మనకంత ప్రాముఖ్యం. విశ్వాసం మనకంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి సాతాను కూడా విశ్వాసంలో మనల్ని బలహీనపరచాలని చూస్తుంటాడు. వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం స్థిరపడితే కార్యం జరుగుతాయి. కాబట్టి ఏదో ఒక స్టేజ్లో వాడు ఆ వాక్యం తీసివేయడానికో లేదా ఇంకేదైనా కార్యం చేయడానికో మనల్ని విశ్వాసం దొంగిలించడానికి సాతాను ప్రయత్నము చేస్తుంటాడు. అందుకనే విశ్వాసం కాపాడుకుంటూ గురించి బైబిల్ మనం బోధిస్తుంది. ఎందుకంటే విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి, విశ్వాసం లేకపోతే కార్యాలు జరగవు. అందుకని కార్యాలు జరగాలంటే విశ్వాసం అవసరం. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసము మనకి అంత విలువైంది కాబట్టి విశ్వాసం గురించి బైబిల్లో ఉంది. ఇప్పుడు చూడండి, దేవుడు వాగ్దానం చేస్తాడు మనకి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం అందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. దేవుడు నేను ఇది చేస్తాను అని చెప్పకపోతే, ఇది నేను జరిగిస్తానన్న విషయం దేవుడు చెప్పకపోతే మనం నమ్మటానికి మనకేమీ లేదు. అంటే అద్భుతమైన విశ్వాసం ఉన్న దానికి ఒక గురి ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేసినప్పుడు
దేవుడు ఏంటంటే యాక్చువల్ చెప్పండి ఆ మాట ఇచ్చాడంటే, వాగ్దానం చేశాడంటే ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో గౌరవిస్తున్నాడో ఘనపరుస్తున్న అర్థం. లేదంటే దేవుడు యాక్చువల్ వాగ్దానం చేసేవాడే కాదు. దేవుడు వాగ్దానం చేసిన అర్థం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని అంతగానో ఇష్టపడుతున్నాడు, వ్యక్తిని దేవుడు ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆ వ్యక్తికి అంత వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. బైబిల్ అలాగే అబ్రహాంకి అందరికి దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళు క్యాజువల్ గా దేవుడు నమ్మలేదు. దేవుడు వారి ప్రత్యక్షమై వారి స్థాయిలోనికి దేవుడు వచ్చి, దేవుడు ఉన్నతమైనటువంటి అయినప్పుడు కూడా వారి స్థాయిలోనికి దేవుడు వచ్చి వారికి లేనటువంటి కొన్ని ఆశలు పుట్టించి వారికి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఆ వాగ్దానం అందు మన విశ్వాసము ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానం ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఫస్ట్ దేవుడు మనల్ని ఎంతగానో గౌరవిస్తున్నాడు, మనల్ని పైకి తీసుకురావడం దేవుడు ఇష్టపడుతున్నది ప్రూవ్ చేస్తుంది. రెండోది, ఆ వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నమ్మమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు జస్ట్ వాగ్దానం చేసి దేవుడు వెళ్ళిపోవట్లేదు. వాగ్దానం చేసేడన్న విషయం ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలగటానికి నీకు ఏదైతే అవసరమో అదంతా కూడా నేను నీకు సప్లై చేస్తాను కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు జస్ట్ వాగ్దానం చేసి నువ్వు నమ్మితే జరుగుతుంది లేదంటే లేదు అని దేవుడు చెప్పేసి వెళ్ళిపోవట్లేదు, వదిలేసి. దేవుడు వాగ్దానం చేసి దాన్ని విడిచిపెట్టట్లేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడే దేవుని యొక్క మనసులో ఉంటుంటే ఒక విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు యాక్చువల్గా ఏమంటాడంటే, నేను వాగ్దానం చేస్తున్నాను, నిన్ను నమ్మాను కాబట్టి, నిన్ను పైకి తీసుకొని అనుకున్నాను కాబట్టి, నిన్ను ఘనపరచను కాబట్టి నేను నీకు వచ్చి నువ్వు అసలు ఊహించినటువంటి ఒక కార్యాన్ని నేనే నీకు బోధించి నేనే నీకు తెలియపరిచి అది నీ జీవితంలో జరిగిస్తాను అని నేనే మాటని ఇస్తున్నాను, నేనే వాగ్దానం చేస్తాను దేవుడు చెప్తున్నాడు. సో వాగ్దానం ఏం చేస్తాడంటే దేవుడు మనం ఎంత గౌరవిస్తున్నాడు, ఎంత ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రూవ్ చేస్తున్నాడు. అది మాత్రం కానీ వాగ్దానం ముందు మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి వాగ్దానం చేసినటువంటి దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నువ్వు వెళ్ళగొద్ది తనను నమ్ముతావని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నమ్మటానికి ఏదైతే అవసరమో ఆ వాగ్దానం నెరవేరడానికి నీలో ఏమైతే ఉండాల్సి ఉంటుందో అవన్నీ కూడా నీలో ఉంటాయనే విషయం దేవుడు నమ్ముతున్నాడు. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచలేము అనుకుంటున్నాం, అంత విశ్వాసం కష్టం అనుకుంటున్నాం. కానీ దేవుడు వాగ్దానం చేసిన అర్థం ఏంటంటే, ఆ వాగ్దానం నెరవేరడానికి అవసరమైన విశ్వాసం నీకు ఉండగలిగితేనే దేవుడు వాగ్దానం చేస్తాడు. నమ్మేంత కెపాసిటీ కనుక నీలో ఉండదు అన్న విషయం దేవుడు తెలిస్తే అసలు వాగ్దానమే చేయడు. సో దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను ఘనపరచడానికి ఇష్టపడతాను మాత్రమే చెప్పట్లేదు, కానీ ఆ వాగ్దానం నమ్మితే జరుగుతుంది. కాబట్టి నమ్మడానికి నీలో ఏమైతే ఉండాలో అవన్నీ కూడా నీలో ఉంటాయి, నీకు నేను సపోర్ట్ చేస్తాను విషయం కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు జస్ట్ వాగ్దానం చేసి ఆ వాగ్దానం నమ్మటానికి అవసరమైనటువంటి సపోర్ట్ కనుక దేవుడు ఇవ్వకపోతే వాగ్దానం చేయడానికి మనకు పెద్ద ఉపయోగమే లేదు. కాబట్టి దేవుడు చూడండి, దేవుని యొక్క మనసు నుంచి ఆలోచించిన ఒకసారి. దేవుడు జస్ట్ వాగ్దానం చేసేసి మీ ఇష్టం, మీరు నమ్మితే జరుగుతుంది లేకపోతే లేదని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు. మీరు నమ్మితే జరుగుతుంది లేదంటే లేదు, నాకు సంబంధం లేదని దేవుడు చెప్పట్లేదు. నేను ప్రామిస్ చేశాను, నువ్వు నమ్మితే జరుగుతుంది లేదా జరగదులేదు, నేను చేసేది ఏం లేదని దేవుడు అంటలేదు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడే మనం ఆ వాగ్దానం నెరవేరడానికి మనలో ఏదైతే కార్యాలు ఉండాల్సి ఉందో, విశ్వాసము లేదా ఓర్పు సహనం ఇంకేమైతే ఉండాల్సి ఉందో అవన్నీ కూడా మనలో ఉంటాయి కనుకనే ఉంటాయి. కాబట్టి దేవుడు మన వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ వాగ్దానం చేస్తేనే ఒకవేళ మనకి లేకపోయినా సరే ఆ ప్రాసెస్ లో దేవుడు మధ్యలో మనకి ఏదైతే కార్యం మనలో ఉండాలో వాగ్దానం నెరవేరడానికి ఆ నెరవేర్పుకు అవసరమైనటువంటి సామర్థ్యాన్ని వాక్యం ద్వారా నిరీక్షణ ద్వారా దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. అందుకని చూడండి, దేవుడు ఎంత సపోర్ట్ చేస్తున్నా ఆలోచించండి. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం కూడా కర్తవ్యాన్ని కొనసాగించేటువంటిది కూడా దేవుడేనంట. బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేటువంటి వాడు అంట దేవుడు. అంటే దాన్ని ఇనిషియేట్ చేసేది కూడా దేవుడే, స్టార్ట్ చేసేది దేవుడే. అంటే ఫస్ట్ నువ్వు నాకు దేవుని దగ్గర నుండి ఏం అవసరం లేదు అనుకోండి, నేను దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఒకటి కావాలనుకున్నప్పుడు నేను దేవుడిని నమ్మాలి. అయితే నాకు అంతగా ఫలానా నాకు అవసరం అని నేను అనుకోలేదు, కానీ దేవుడు వచ్చి వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నాకు అది అవసరం అనే విషయాన్ని గ్రహిస్తున్నాను. దేవుడు గొప్ప జన్మగా నేను చేస్తానని కనుక అబ్రహాంతో దేవుడు చెప్పకపోతే అసలు నాకు గొప్ప జన్మగా మారాలి అనేటువంటి ఆలోచన అసలు అబ్రహాంకు ఉండేదే కాదు. అబ్రహాంకు ఉన్నటువంటి ఆ స్థితితో సాటిస్ఫై బతికేస్తాడు ఆయన. అంతకన్నా పైకి వెళ్ళాలని ఆశ లేదు, గొప్పవాడిగా మారాలన్న ఆశ ఆయనకి ఏమి లేదు. అబ్రహాం క్యాజువల్ గానే ఆయన ఉన్నటువంటి స్థితిలో దేవుడు లేనప్పటికీ, దేవుడు లేకుండా జీవిస్తున్నప్పటికీ ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఆయన సాటిస్ఫై అయిపోయాడు. ఆయన ఆ స్థితిలో ఉంటున్నప్పుడు చింతపడుతూ దిగులు పడుతూ లేడు ఆయన. ఆ స్థితి ఆయనకి సాటిస్ఫాక్షన్ గా ఉంది, బాగా బతికేస్తున్నాను, పర్లేదు నాకు చాలు అనుకున్నాడు. కానీ సడన్ గా దేవుడు ప్రత్యక్షమై నేను గొప్ప జనంగా చేస్తాన్నాడు. అప్పుడు నుండి విశ్వాసం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు నుండి విశ్వాస సంబంధమైన పోరాటం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు దేవుడు చెప్పాడు చేస్తానని. ఇప్పుడు కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు జరిగేటట్లుగా లేదు, ఆ టైంలో అపనమ్మకం వస్తుంది. కానీ అపనమ్మకం రాకుండా ఆయన విశ్వాసం నిలబడాల్సి వస్తుంది. అప్పుడు ఫైట్ స్టార్ట్ అయింది.
దేవుడు వచ్చి చెప్పినంత వరకు ఆయన విశ్వాసించాల్సిన అవసరం లేదు కాబట్టి విశ్వాస సంబంధమైన పోరాటం కూడా ఆయనకి స్ట్రగుల్ లేదు, అక్కడ ఆ పోరాటం లేదు ఆయనకి. కాబట్టి ఇంతకు ముందు జీవితం బాగానే ఉంది, మామూలుగా నార్మల్గా ఉంది, ఎటువంటి ఆశలు ఎటువంటి కోరికలు లేవు, ఏది పెద్దగా పైకి రాలని ఆశ లేదు, ఉన్న దాంతో సాటిస్ఫై అయిపోయాడు. అప్పుడు విశ్వాసం కూడా ఏమీ లేదు అప్పుడు. కానీ ఒకసారి దేవుడు వచ్చి వాగ్దానం చేసిన తర్వాత నేను ఇలా ఎంత గొప్ప జనముగా నేను చేస్తాను, నీ సంతానం రాబోతున్న దినములు ఇలా ఉంటుంది అని అబ్రహాముకు దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని నమ్మాల్సి ఉంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంది అబ్రహాం. అప్పుడు అబ్రహాం కంటే ఒక ఆశ ఉంది, ఏంటంటే నేను కూడా పైకి రావాలి, దేవుడు ఇలా చెప్పిన ఇలా చేస్తున్నాడు, నేను అలా ఉంటే బాగుండు, నాకు కూడా అలా జరిగితే బాగుండు అనేటువంటి ఆశ అప్పటి నుంచి ఆయనకి కలిగింది. ఆ విని దగ్గర నుండి కలిగింది ఆయనకి. ఇక్కడ నుండి దాని ఎందుకు విశ్వాసం ఉంచడం, దానికోసం ఏమైతే చేయాల్సిందో అవన్నీ చేసే ప్రయత్నం అబ్రహాం చేస్తున్నాడు. అయితే చేసేట క్రమంలో అప్పుడప్పుడు అబ్రహాము అపనమ్మకం చూపుతున్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు దిగులు పడుతున్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటల ద్వారా దేవుడు చెప్తాను, జస్ట్ టెంపరీగా ఎమోషనల్గా ఏదో అబ్రహాముని కొంచెం ధైర్యపరిచే ప్రయత్నం చేయట్లేదు. అబ్రహాం నువ్వు భయపడతాను కొంచెం ధైర్యంగా ఉండని చెప్పే ప్రయత్నం కాదు. అబ్రహాము భయపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యాక్చువల్గా దాని స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే విశ్వాసంలో అబ్రహామును బలపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు, అందుకే ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే అదేం చెప్తున్నాడు, దేవుడు జస్ట్ అబ్రహాం వాగ్దానం చేసేసి వెళ్ళిపోయి ఇంక రాకుండా ఉండలేదు. ఆయా సందర్భంలో తరచుగా అబ్రహాం దగ్గరికి వస్తూనే ఉన్నాడు. వచ్చి అబ్రహాంకి విశ్వాసాన్ని పురుకుల ప్రయత్నం చేస్తున్నాడు, అబ్రహాంని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదేం చెప్తుందంటే విశ్వాసాన్ని స్టార్ట్ చేసింది అబ్రహాం జీవితంలో, విశ్వాసాన్ని స్టార్ట్ చేసిన దేవుడే, దాన్ని కంటిన్యూ అయ్యేటట్లుగా ప్రయత్నం చేసేది కూడా దేవుడే. ఇది ఎందుకు చెప్తున్నాడంటే నమ్మటం అనేటువంటిది అసాధ్యము కాదు అని చెప్తున్నాను. దేవుడు ఒకటి మాట ఇచ్చినప్పుడు, దేవుడు ఒకటి చేస్తున్నప్పుడు అది అసాధ్యం కానే కాదు. కేవలం మన వైపు మనమే ఫైట్ చేయాలి, మనం ఏదో రకంగా విశ్వాసమును ప్రొడ్యూస్ చేసుకోవాలి, మన విశ్వాసంలో ప్రయత్నం చేయాలి అని కనుక అనుకుంటే ఇప్పుడు బహుశా అది అంటే మన వల్ల కాదేమో. కానీ అదే కనుక విశ్వాసమును మనం కాపాడుకోవడానికి, విశ్వాసంలో బలపడడానికి దేవుడు తరచుగా మన దగ్గరకు వచ్చి దర్శించి మనతో మాట్లాడి మనల్ని బలపరచాలి అనుకుంటే కనుక అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం వలన నేను పొందుకోవడానికి ఎంత విశ్వాసం అయితే నాకు అవసరమై ఉంటుందో, నేను ఏదైతే చేయాల్సి ఉంటుందో, నేను ఏ స్థితిలో ఉండాల్సి ఉంటుందో అదంతా కూడా ఖచ్చితంగా దేవుని యొక్క సపోర్ట్ ద్వారా మనం దాన్ని చేయగలుగుతాం, ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు ఉండగలుగుతాం. దాన్ని బట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అందుకంటే చూడండి, విశ్వాసంలో విశ్వాస యాత్రలో మన ఒక్కలమే ఉండట్లేదు, ఒంటరిగా మనమే ఏదో విశ్వాసంలో ఉన్న ప్రయత్నం చేయట్లేదు. మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, దేవుడు విశ్వాసాన్ని కూడా దేవుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, వాగ్దానం దేవుడే చేస్తున్నాడు. మనం ఆశించినప్పటికీ ఆ వాగ్దానం నెరవేరడానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని కూడా దేవుడు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, దేవుడు మన పైకి తీసుకొని రావడానికి వాగ్దానం చేస్తున్నాడు, ఆ తర్వాత సపోర్ట్ కూడా చేస్తాడంటే మన లైఫ్ మీద దేవునికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి దేవుడు ఎంత ఆసక్తిగా అనిపిస్తుందో ఆలోచించండి. దేవుడు క్యాజువల్గా మనల్ని విడిచిపెట్టట్లేదు. నేను ఎన్నడూ అడబాయనని ఆల్రెడీ దేవుడు మనకి చెప్పేస్తాడని పౌలు హెబ్రీ పత్రికలో చెప్తాడు ఆయన. కాబట్టి కష్టం దేవుడు విడిచిపెట్టట్లేదు, దేవుడు పట్టుకుంటున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఈ విశ్వాసం వ్యతిరేకంగా కార్యములు వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎవరు సపోర్ట్ లేదనుకోండి, అప్పుడు బహుశా మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు విశ్వాసంలో నుండి. కానీ దేవుని యొక్క సపోర్ట్ ఉందనుకున్నప్పుడు, ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు, ఎవరు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మన విశ్వాసం నిలబడడానికి, విశ్వాసం ఉండడానికి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, పోరాడాలి, నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అందుకని బైబిల్లో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మాట విశ్వాసమును డాలు చేత పట్టుకొని అన్నది. విశ్వాసమైనటువంటి డాలు చేత పట్టుకొని అంటున్నారు. ఎందుకు దాన్ని పట్టుకోవాలంటే అపవాదికి అగ్ని బాణములు చల్లార్చడానికి అది పనికొస్తుందంట విశ్వాసం అంటే డాలు. ఆత్మీయ పోరాటం గురించి పౌలు అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు విశ్వాసం గురించి మాట్లాడతాడు. విశ్వాసమును డాల్తో పోల్చాడు. డాల్ అంటే పెద్ద ఐరన్ మెటల్ షీట్ లాంటిది. అదేం చేస్తుందంటే శత్రువుకి అగ్ని బాణములు మన మీదకి రాకుండా వాడు వదులుతాడు, మన దగ్గరికి వస్తుంది, కానీ మనల్ని అది ఎఫెక్ట్ చేయకుండా ఈ డాల్, విశ్వాసం అంటే డాలు అది మధ్యలో ఉండి దాని ఎఫెక్ట్ మన మీద లేకుండా ఆ విశ్వాసం అంటే మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇక్కడ చూడండి మాట్లాడినప్పుడు కొన్ని ధరించడం గురించి చెప్తాడు. అక్కడ పౌలు శిరస్త్రాణం ధరించండి, రక్షణ శిరస్త్రాణం గురించి మాట్లాడతాడు. కానీ విశ్వాసం అనే విషయానికి వచ్చేసరికి విశ్వాసం డాలు చేత పట్టుకుని అన్నాడు. అంటే అది జస్ట్ నీ చేతికి అలా ఫిక్స్ అయిపోయి ఉండదు. అది నిత్యము నువ్వు పట్టుకుంటేనే విశ్వాసం నీకు ఉంటుంది. నువ్వు వదిలేస్తే విశ్వాసం నీకు లేదు. విశ్వాసం డాలు చేత పట్టుకుని అంటాడు. అంటే నువ్వు చేతితో పట్టుకోవాల్సిన కార్యం అది. కొన్ని ఉంటాయి అక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక ఎంతమంది చెప్పాను చూస్తే సర్వాంగ కవచం చెప్పినప్పుడు చెప్పాను. కొన్ని మన బాడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మనం ఒకసారి కట్టుకుంటాం, అది మన స్థిరంగా మనకు ఉండిపోద్ది, మన బాడీ కట్టేసి ఉండిపోద్ది అది.
కానీ విశ్వాసం అన్న డాల్ అనే విషయానికి వచ్చేసరికి పౌలు చెప్తున్నప్పుడు విశ్వాసం అన్న డాలు చేత పట్టుకున్నాడు. అంటే నువ్వు చేత్తో పట్టుకోవాలి దాన్ని. అంటే నిత్యం నువ్వు దాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటే తప్ప అది నీకు ఉపయోగపడదు, అది నీ దగ్గర ఉండదు. నువ్వు కొంచెం లూజ్గా ఉన్నా, నువ్వు నీకు అది భారం అనిపించి వదిలేసినా ఈ విశ్వాసం నీకు లేదు. విశ్వాసం లేనప్పుడు నీ దగ్గర ఖడ్గం ఉండొచ్చు, శిరస్త్రాన్ని ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, సత్యం దట్టు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ అగ్నిబాణములు చల్లార్చేటువంటిది ఏదైతే ఉందో అది నీ దగ్గర మిస్ అవుతుంది. అది మిస్ అయినప్పుడు నీ దగ్గర ఎంత వాక్యం ఖడ్గం నీకెంత బలంగా ఉన్నా సరే, నువ్వు దాంతో అంతగా నువ్వు ఫైట్ చేయగలిగినా సరే, డాల్ అనేది నిన్ను కాపాడకపోతే నువ్వు ఎక్కువసేపు పోరాడలేవు. తట్టుకొని నిలబడాలి అంటే విశ్వాసం ఉండాలి, ఖచ్చితంగా మనకి అవసరం. అదే అంట మనం పట్టుకోవాలంట. మనం పట్టుకుంటేనే అది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, విశ్వాసం అన్న డాలు అది ఎంత బాగుంటుందో, అది ఎంత బలమైందో అని దాన్ని బట్టి నువ్వు ఇంప్రెస్ అయినా, దాన్ని అప్రిషియేట్ చేసినంత మాత్రాన దానివల్ల నీకు ఉపయోగం లేదు. అది నువ్వు చేతి పట్టుకుంటే నీకు ఉపయోగపడుతుంది. విశ్వాసం డాలు ఏం చేయగలదో నువ్వు తెలుసుకొని ఆ డాల్ గురించి గొప్పగా నువ్వు మాట్లాడితే సరిపోదు. ఆ డాల్ నువ్వు చేతితో పట్టుకుంటేనే ఆ విశ్వాసంతో నువ్వు డిఫెండ్ చేసుకోగలుగుతావు, నువ్వు కాపాడుకోగలుగుతావు. విశ్వాసం అని డాలు చేత పట్టుకున్నాడు పౌలు. అర్థం ఏంటంటే అది మన పని. విశ్వాసంలో ఉండడము, విశ్వాసాన్ని చేత పట్టుకోవడము, విశ్వాసం ఉండాలనే నిర్ణయం తీసుకోవడము అది మన చేతులు ఉన్నటువంటి కార్యం. మనం అనుకుంటే ఉండగలుగుతామంట. అది భారం. ఒక సైనికునికి విశ్వాసం అనే డాలు భారమైంది కాదు. అది ఇంకా చెప్పాలంటే దానివల్ల చాలా ఆశీర్వాదం ఉంది. కాబట్టి విశ్వాసం అనే డాలు ఏమాత్రం భారం కానిక సైనికునికి ఇది ఎక్స్ట్రా బర్డెన్ ఏం కాదు. ఆ డాలు సైనికునికి భారం కాదు. ఇంకా చెప్పండి, అది లేకపోతే ప్రాబ్లం. అది కొంచెం బరువైంది అవి ఉండొచ్చు, కొంచెం పట్టుకోవడం తరచు కంటిన్యూగా పట్టుకోవడం కష్టమై ఉండొచ్చు. కానీ అది పట్టుకోవడం వల్ల ఆయన కష్టపడుతున్న దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఆయన పట్టుకోవడం వల్ల ఉంటుంది. విశ్వాసం వల్ల పనిచేస్తుంది. అందుకే విశ్వాసం అనే డాల్ను చేత పట్టుకోమని అందుకని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం నువ్వు పట్టుకుంటేనే విశ్వాసం నువ్వు కలిగి ఉంటావు. విశ్వాసం ఉండాలి నువ్వు అనుకోకపోతే విశ్వాసం సపోర్ట్ చేయదు. ఎందుకంటే అన్ని రకాలుగా నువ్వు విశ్వాసం ఉండడానికి, విశ్వాసాన్ని పట్టుకోవడానికి నీకు ఏంటంటే అవసరం అన్నింటినీ దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, అన్నిటినీ దేవుడు ఇస్తున్నాడు. చేయాల్సిన దేవుడు అన్నాడు, నీ వాక్యం దాన్ని ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు చేత పట్టుకో చాలు. జస్ట్ నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే చాలు, నేను నీకు అంతా సపోర్ట్ ఇస్తాను అంటున్నాడు. విశ్వాసం నాకు కర్తని నేనే, కొనసాగించేది కూడా నేనే. నేను ఉన్నాను నీ వెనకాల, నీ విశ్వాసం సపోర్ట్ ఉన్నాను. నువ్వు చేసేటువంటి నువ్వు చేస్తే ఆ వాగ్దానం నెరవేరడానికి ఏంటంటే అవసరం అన్ని కనుక నీలో ఉన్నాయి, అవన్నీ నేను నీలో పెడతాను. నువ్వు కనుక దాన్ని కాపాడుకోగలిగితే, నువ్వు దాన్ని నమ్మగలుగుతావు. నమ్మితే త్వరలో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. అని అన్న చూడండి, దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడికి అన్ని ఉద్దేశాలు ఉంటున్నాయి. దేవుడు క్యాజువల్గా వాగ్దానం చేయట్లేదు. మనం నమ్మగలము అని దేవుడు మనం నమ్ముతున్నాడు కాబట్టే వాగ్దానం చేస్తున్నాడు. కాకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే అంత నమ్మకం మనం ఉంచలేమేమో అనుకుంటున్నాం, అంత విశ్వాసంలో మనం ఎదగలేమో మనం అనుకుంటాం. కానీ దేవుడు మనం నమ్ముతున్నాడు. వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఏం నమ్మాడంటే, నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు దాన్ని నమ్మగలవని దేవుడు మనం నమ్ముతున్నాడు కాబట్టే మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనం నమ్మకపోతే దేవుడు మనకు వాగ్దానమే చేయడు. అది నీ వల్ల నువ్వు విశ్వాసం లేదు, నీ వల్ల అవదలే, నేను వాగ్దానం చేసి నీ వల్ల అవదలే అనుకుంటే దేవుడు వాగ్దానమే చేయడు. దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తున్నాడంటే, నమ్మటం నీ వల్ల అవుతుంది కాబట్టి, నమ్మటం నీ వల్ల అవుతుంది కాబట్టి దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు. నీ వల్ల దేవుడు నువ్వు నమ్మేటట్లుగా దేవుడు సపోర్ట్ చేస్తాడు కాబట్టి నీకు వాగ్దానం కూడా దేవుడు చేస్తున్నాడు. అందుకని చూడండి, మన పరిస్థితిని అలా చూడాలి. విశ్వాసంలో కొనసాగటం గురించి చూస్తుంటే అలాగ ఆలోచించాలి. మనం విశ్వాసం అనేది ఎంతసేపు మనమే కష్టపడి ఎదురీదుకుంటూ వెళ్ళేటువంటి కార్యం కాదు. ఏదో రకం నెట్టుకుంటూ కష్టాలు దాటుకుంటూ ఎదురెళ్తున్నాం అనేటువంటి కాదు. దేవుడు మన సపోర్ట్ ఖచ్చితంగా చేస్తున్నాడు. అంతట్లో మనం దేవుని గురించి ఆలోచించాలి. దేవుని సపోర్ట్ ఉంది కాబట్టి మన విశ్వాసంలో ఉండగలం. దేవుని సపోర్ట్ లేదని విశ్వాసం మనం ఉండలేం. అందుకే నేను చెప్తున్నాను చూడండి, మన విశ్వాసం అనగానే వెంటనే మనకు మైండ్లో రావాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సపోర్ట్ మనకు ఉందని విషయం గుర్తుపెట్టుకోవాలి. మనలో ఎంతో కొంత విశ్వాసం కొరతున్న విషయం అందరికీ తెలుసు. నేను బ్రహ్మాండంగా విశ్వాసం ఉన్నానని ఎవరు జనరల్గా చెప్పలేరు. ఎవరు కూడా వారికి విశ్వాసంతో వాళ్ళు సాటిస్ఫై ఎవరు చెప్పలేరు. ఒకవేళ నాకు చాలా విశ్వాసం ఉందండి, అది నాకు చాలని అనుకుంటే కనుక నీకు అసలు విశ్వాసం లేదని అర్థం. ఎందుకంటే విశ్వాసం ఎంతో కొద్దో గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నాకు ఎంతకంటే కొంచెం ఎక్కువ విశ్వాసం ఉంటే బాగుండు అని ప్రతి వారికి అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసం ఎదిగే కొలది కార్యాలు చాలా సులువుగా అవుతాయి. విశ్వాసం తక్కువ ఉన్నప్పుడే కార్యాలు కష్టం అవుతుంది. కానీ విశ్వాసం ఎక్కువ కొలది కార్యాలు మనకు సులువుగా మారుతుంటాయి. అందుకనే చూడండి, మన విశ్వాసం మనకి ఇంకా కొంచెం ఎక్కువ అవసరం మనందరికి కూడా తెలుసు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏది విశ్వాసం లోటు మనలో ఉందని మనం గ్రహించామనుకుంటున్నామో ఆ లోటును తీర్చేటువంటిది కూడా దేవుడే.
విశ్వాసం బలపరచడం వస్తున్నటువంటి మాటలు దేవుడు మనకి ఇస్తాడు. మనం చేసిన ఒకటి చర్చకొచ్చి వాక్యం ఉండాలి, వాక్యం వింటుండాలి. దేవుడు ఏం చెప్పాడు, దాన్ని మైండ్ పెడితే చాలు, ఆటోమేటిక్ విశ్వాసం మనం ఎదుగుతూనే ఉంటాం. అందుకే చూడండి, గమనించండి, మనం పరిస్థితుల మీద కానీ దేవుడు చేసి నన్ను అడిగితే ఇంకా దేవుడు చేసిన వాగ్దానం మీద కంటే దేవుని మీద ఎక్కువ మైండ్ పెట్టాలంటాను నేను. ఎందుకంటే దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలం దయచేస్తాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఫలం ఎతకమని దేవుడు చెప్పట్లేదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుని వెతికితే దేవునికి ఫలాన్ని ఇస్తాడు. మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మనం ఫలం మీద, ప్రతిఫలం మీద ఆశ మైండ్ పెడుతుంటాం. కానీ మన విశ్వాసానికి బేసు వాగ్దానం కూడా కాదు నడితే, మన విశ్వాసానికి బేసు వాగ్దానం చేసినటువంటి దేవుడు. మన విశ్వాసానికి బేసు బైబిల్లో చూపిస్తాను చూడండి. రోమపత్రికలోకి వెళ్దాం ఒకసారి.